మేడం నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్. మన కర్నూల్ బళ్ళారి చౌరస్తాకు దగ్గరలో మన హోసన్నా మందిర్ కోడుమూరు రోడ్డు దగ్గర ఒక బ్యూటిఫుల్ హౌస్ అండ్ మంచి బెస్ట్ మెజర్మెంట్ ఉన్న సైజ్ అండి. ఈ యొక్క హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి ఉత్తరం ఫేస్ హౌస్ ఉంది అండ్ ఈ ఏరియా అంతా కూడా 20x55 సైజెస్లో ల్యాండ్స్ ఉన్నాయండి. కొంచెం ఇది మంచి మెజర్మెంట్స్తో ఉంది. 28x40 సైజులో ఉంది. 13 సెంట్లకు కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఉత్తరం ఫేసు చాలా మంచి ఫేసింగ్ అండి. అండ్ దాంతోపాటు ఇది రోడ్డుకు చాలా దగ్గరగా ఉందండి. మన హోసన్నా మందిర్ ఎదురుగానే ఉంటుంది. ఎదురు లైన్లో జస్ట్ ఒక 4th-5th హౌస్ అలా అవుతుంది. జస్ట్ మనకి ఆ కోడుమూరు రోడ్డు బస్ స్టాప్ సర్కిల్ నుంచి కూడా హోసన్నా మందిర్ సర్కిల్ నుంచి కూడా జస్ట్ ఒక 50 మీటర్స్ అలా అవుతుంది. సో ఈజియెస్ట్ లొకేషన్ చెప్పడానికి అనుగుణంగా ఉండే హౌస్. ఎవరైనా బంధువులు ఇక్కడికి హౌస్ దగ్గరికి వస్తున్నా కూడా రికగ్నైజింగ్గా ఉండే ప్లేస్లో ఉన్న ఈ యొక్క హౌస్ని మీకు సేల్ కోసం తీసుకొని రావడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్. ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందండి. దాదాపుగా ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఫినిష్ కావడానికి ఒక 1 or 2 months పడుతుంది. లోపల అంత పేపర్ వర్క్ జరుగుతూ ఉంది. అండ్ లప్పం పుట్టి ఇవన్నీ ఫినిష్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత దీనికి ఎలక్ట్రికల్ స్విచెస్ మరియు ట్యాప్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా దీనికి ఫిట్అప్ చేసి 1.5 month 2 monthsలో దీన్ని రెడీ టు మూవ్కి ఇవ్వడం జరుగుతుంది. సో హౌస్ కన్స్ట్రక్షన్ ఎండింగ్ టైంలో ఉంది కాబట్టి మీరు ఏదైనా మరిన్ని చేంజెస్ కావాలనుకుంటే కూడా చేసుకోవడానికి అనుగుణంగా ఈ హౌస్ ఉందండి. ఏదైనా పెయింటింగ్స్ మీరు మార్చుకోవాలన్నా కూడా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లోపల ఇదంతా కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఏమైనా షెల్ఫ్స్ మీరు ఏదైనా కావాలంటే కూడా కొంచెం మనం ఎండింగ్ టైంలో కాబట్టి ఇంకేదైనా మోర్ కావాలి రెడీ టు మూవ్ ఉన్న హౌసెస్ అయితే మనం అడగడానికి అవ్వదు. ఏదైనా చేసేయాలన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు కాబట్టి దానిపైన మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోరు. సో ఇది ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. బడ్జెట్ కూడా ఈజియెస్ట్ బడ్జెట్లోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా సెంటు మీకు 15 లక్షలు దాదాపుగా ఉంది. ఉత్త ల్యాండ్ వర్తే మీకు 42 లక్షలు అట్లా దాదాపుగా పడుతుంది. సో మొత్తం హౌస్ అంతా వచ్చేసి 75 lakhs చెప్పి ఉన్నారండి ఈ యొక్క హౌస్ కాస్ట్. రోడ్డుకు చాలా నియరెస్ట్ లొకేషను. జస్ట్ ఏ టైంలో దిగినా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ ఒక 50 meters డిస్టెన్స్లో రోడ్డు పైన దిగినా వెళ్ళిపోవచ్చు. ఎక్కడో ఇక్కడ నుంచి చాలా లోపలికి వెళ్ళినా కూడా మల్లారెడ్డి హౌసెస్, వాళ్ళే విల్లాస్ చాలా ఉన్నాయి. అక్కడే మీకు 78 lakhs పైన చెప్తున్నారు. సో ఇది చాలా నియరెస్ట్ లొకేషను. ఇంకా ప్రైస్ కూడా నెగోషియేషన్ చేయాలనుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి. మరి ఎక్కువ నెగోషియేషన్ ఉండదు. కొంచెం మనం చెప్పే రేటు కూడా వాళ్ళు ఇంటి ఓనర్ ఏదైతే రేట్ చెప్తారో ఆ ప్రైసే మీకు చెప్పడం జరుగుతుంది. దీనిపైన ఎట్లాంటి క్రాసింగ్స్ కానీ హైగా చెప్పడం కానీ అట్లాంటివన్నీ ఏముండవు. 2 or 3 lakhs ఏదైనా నెగోషియేషన్ ఉంటుంది కానీ మరి హెవీ నెగోషియేషన్ అయితే ఉండదు. సో మీరు ఇంకా ఏదైనా హౌస్ మీకు నచ్చి మిగతా వివరాలు మాట్లాడుకోవాలి. మీ యొక్క పేమెంట్ షెడ్యూల్ ఫాస్ట్ ఉంటే మరి వాళ్ళు తగ్గితే మనం చెప్పలేము. అలాగే ఏదైనా అవకాశం ఉంటే మీరే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. రేట్ కూడా తగ్గించుకోవచ్చు. ఇంకేదైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు. ఓకేనండి. మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అండ్ మరియు డిస్ప్లే పైన కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు మిగతా వివరాలన్నీ చెప్తాము. థ్యాంక్ యూ అండి.